మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహింపరచుటకు, గణపరచుటకు కృప చూపించండి. నిలబడిపోయి దాసుని మీకు సెలవు చాటును మరుగుపరిచి తండ్రి ప్రభా, లైవ్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మమ్మల్ని మాతోని మాట్లాడమని వేడుకుంటూ చేసిన ప్రార్థనలు తప్పులను క్షమించి కొట్టను దయచేసి మా ప్రవీణ క్రీస్తు పేట బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతాను పాటను పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తాం. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా. పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా. మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము, ప్రభువే నాకు అభయము, భయ పడను నేనే మాత్రము. ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము, ప్రభువే నాకు అభయము, భయ పడను నేనే మాత్రము. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. ప్రభువు మాట నాదు మాట విభునితో మాట్లాడుతా. ప్రభువు మాట నాదు మాట విభునితో మాట్లాడుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరు
చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, సాయంకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇక్కడ చేరిన మా అందరిని బట్టి ప్రభువా, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి, రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి యేసు ప్రభువా, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. లార్డ్ జీసస్, నా దేవా, నా ప్రభు, మమ్మల్ని అందరినీ మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తండ్రి తీసుకుని వస్తూ ఉండగా మీ యొక్క రక్తంలో నన్ను మమ్మల్ని అందరినీ కూడా కడిగి పవిత్రపరచండి ప్రభు. మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం మా మీద నిలిచినట్లు కృపను అనుగ్రహించండి. మా చుట్టూ మీ యొక్క దహించని కంచె వలె, ప్రాకారం వలె, వలయం వలె ఉంచి కాచి కాపాడి భద్రపరచవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం. రాజా, దేవానైనా మేమెంత మాత్రం కూడా ప్రభ యోగ్యులం కాదు, కానీ ప్రభ నేనైతే ప్రభానైనా మిగతా వారందరికంటే, ఫెలోషిప్లో ఉన్న వారందరికంటే ఏమాత్రము యోగ్యుని కాదు, కానీ ప్రభానైనా మీరు నిలబెడుతున్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు, మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, ప్రభానైనా నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటున మరుగుపరచండి. మీ ఆత్మచేత అభిషేకించండి. నా నోటిని, నా యొక్క స్వరాన్ని, నా యొక్క గళాన్ని, యేసయ్యా నా యొక్క తండ్రి ప్రభానైనా నాలుకను తండ్రి మీరే ముట్టి నోట నుంచి వచ్చే ప్రతి మాట అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత పుటమ వేయబడినదై ఉండినట్లు మీ యొక్క అధికమైన కృపను ప్రసాదించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసు ప్రభువా. తండ్రి, మీ వాక్యం రెండంచులు గల వాడి అయిన ఖడ్గమై మా ప్రాణాత్మ దేహములను మూలుగులను విభజించినంత మట్టుకు యేసు ప్రభువనైనా దూసుకుని వెళ్ళటకు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ, సమయాన్నంతటినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ, లార్డ్ జీసస్, నా దేవా, నా ప్రభువనైనా ఇదిగో ఈ యొక్క తండ్రి ప్రభానైనా తండ్రి రాత్రి వేళ తండ్రి ప్రభానైనా కలిగే ప్రతి విధమైన డిస్టర్బెన్స్ యేసయ్య శక్తి గల నామములో బంధించి సమయాన్నంతటినీ మీ యొక్క ఆధీనంలోని మీ కదుపులోనూ ఉంచి యేసయ్య మమ్మల్ని నడిపించవలసిందిగా బ్రతిమలాడుతూ యేసయ్య శక్తి గల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామందు స్తుతులు స్తోత్రాలు చెల్లించి వేడుకుంటూ నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారులారా, ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 125వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. లేకపోతే 5 వచనాలు చదువుకుందాం, 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారని పాపం చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇది దావీదు రాసినటువంటి కీర్తనగా ఒకవేళ మనం గమనిస్తాం. ఎందుకంటే 24, 25, 26 ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తనలుగా ఒకవేళ మనం చూస్తూ ఉన్నాం. యాత్ర కీర్తనని వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా భక్తులు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ఏ విధంగా ఉంటారంటే కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వారులారా, దేవుని యందు నమ్మిక ఉంచటం ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు ఏ విధంగా ఉంటారంట? కదలకుండా ఉంటారంట. రెండవదిగా మనం చూసినట్లయితే నిత్యము నిలిచే సీయోను కొండవలే ఉంటారు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంటారు మనం చూస్తాం. సో మొట్టమొదటిగా మనం చూస్తాం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు, దేవుని యందు నమ్మిక ఉంచువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక పెట్టుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఎవరైతే గట్టిగా పట్టుకోవటం ప్రారంభిస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని గురించి బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం
28వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకుందాం. పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు వర్ధిల్లుతారు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దేవుని యందు నమ్మిక ఉంచి మోసపోయిన వాడు ఎవడు లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే దావీదు గురించి మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట మాట్లాడతాడు. నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, కానీ నీతిమంతుడు విడవబడ్డం కానీ వాని పిల్లలు భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, వాడు వర్ధిల్లుతాడంట. దేవుని యందు ప్రియమైన వాళ్ళ మనం మనుషులను నమ్ముకుంటే మనుషులు మనం మోసం చేసే పాసిబిలిటీ ఉంది. మనుషులు మనల్ని అంతవరకు మనము మనల్ని అంటే మనం ఎంత నమ్మిక ఉంచుతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత వాళ్ళు నమ్మదగిన వారుగా కాకపోవచ్చు కదా. కొండల తట్టు నా కన్నులెత్తి, ఇదే దావీదు మాట్లాడుతూ ఏమంటాడంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కీర్తన గ్రంథం 121వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నేను కొండల తట్టు నా సహాయం కోసం ఎదురు చూశాను, కానీ ఏ కొండ కూడా నాకు సహాయం చేయలేదు. ఎందుకంటే దావీదుకు బహుస్పష్టంగా తెలుసండి, దావీదు కొండల్లో గుహల్లో తిరిగినటువంటి వాడు, అరణ్యంలో తిరిగినటువంటి వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు సౌలు రాజు తరుముతూ ఉంటే కొండల్లో దాచిపెట్టుకున్నాడు, గుహల్లో దాచిపెట్టుకున్నాడు కదా. సో పారాను అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు, అదుల్లాము గుహలోకి దాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ గుహలోనికి వెళ్ళాడో సౌలు కూడా ఆ గుహలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. దావీదుకి ఇంకా ఏమాత్రం కూడా తప్పించుకునే అవకాశం కూడా లేకుండా ఉండింది. ప్రేమైన దేవుడారా, అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తాను కానీ నాకు సహాయం కొండ నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చిందంట సహాయము? యెహోవా వలననే కలిగెను. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను కానీ నాకు సహాయము యెహోవా వలనే కలిగెను అని ఈ యొక్క దావీదు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఏ విధంగా ఉంటాడంటే వాడు వర్ధిల్లువాడుగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు మొట్టమొదటిగా చూసినట్లయితే వాళ్ళు వర్ధిల్లేవారే, కానీ ఎంత మాత్రం కూడా ఎక్కడ కూడా వాళ్ళు మోసపోవడం కానీ, ఎక్కడ కూడా వాళ్ళు తగ్గు స్థితికి వెళ్ళడం కానీ, ఎక్కడ దేవుని నమ్ముకున్నటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా పైకి తీసుకుని వచ్చేటటువంటి దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో వాళ్ళని దేవుడు వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు. అందుకే కీర్తనల గ్రంథం 84వ కీర్తనలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 84వ కీర్తన 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏ విధంగా ఉంటారంట? ధన్యులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ధన్యులు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లేటటువంటి దేవుడు. చూడండి, అదే మనం గమనించినట్లయితే 146వ కీర్తన 5వ వచనం కూడా చూసుకుందాం. 146 5వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు కదా. మొత్తం చదువుకుందాం ఒకసారి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవడు దేవుణ్ణి నమ్ముకుంటాడో, ఎవడైతే దేవుణ్ణి మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడంట. ప్రేమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుని నమ్మితే మనకు వర్ధిల్లడమే ఉంటుంది. ఎందుకంటే మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఎప్పుడైతే మనిషిని కలుగజేశాడో, దేవుడు తన హృదయంలో ఉన్నది, తన ఉద్దేశంలో ఉన్నది మనుషుల పట్ల వెల్లడి చేశాడు. మనం గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 28వ వచనంలో దేవుని వాక్యం చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఆశీర్వదించిన మొట్టమొదటిగా దేవుడి నుంచి వచ్చినటువంటి మాట, నోటి నుంచి వచ్చినటువంటి మాట, ప్రేమైన దేవుడు మనిషితో మనం గమనించినట్లయితే వారిని ఆశీర్వదించెను అని మనం చూస్తూ ఉన్నాం కదా. సో దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వారు ఆశీర్వదించబడతారు, అంతే. వెరీ సింపుల్. ప్రేమైన దేవుని బిడ్డలారా,
మనిషిని తయారు చేసిన తర్వాత ఆదాము హవ్వలను తమ పోలికలో తమ యొక్క స్వరూపంలో చేసిన తర్వాత దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ఏంటి? దేవుడు వారిని ఆశీర్వదించెను. బైబిల్లో వ్రాయబడింది, దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలా కేటగారికల్గా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలు మనం అక్కడ చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్ గా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. దయచేసి గమనించండి. ఎట్లనగా ఆ యొక్క ఆశీర్వాదం ఎట్లనగా మీరు ఫలించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు ఫలించాలి. ఇందాక మనం చూసుకున్నాం కీర్తన గ్రంథం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే వారు వర్ధిల్లుతారు అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. వారు వర్ధిల్లుదురు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు. అంటే ఫలించాలి. దేవుని యొక్క ఉద్దేశం మొట్టమొదటిగా ఏంటంటే మీరు ఫలించాలి. దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాట మీరు ఫలించాలి. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మొట్టమొదటిగా మీరు ఫలించాలి. రెండవదిగా చూసినట్లయితే ఫలించాలంటే వృద్ధి పొందాలి, ఫలించాలంటే విస్తరించాలి. ప్రేమైన దేవుని పిల్లలు అంటే ఫలింపంటే అంటే వర్ధిల్లటం, తమ జీవితాల్లో తాము వర్ధిల్లటం. రెండవదిగా చూసినట్లయితే అభివృద్ధి పొంది ఫలించటం, అభివృద్ధి పొంది ఫలాలు ఫలించడం అంటే ఏంటి? వాళ్ళు అంటే నెక్స్ట్ ప్రేమైన దేవుడు అంటే వృద్ధి పొందటం. ఫలించడం అంటే ఏంటంటే వృద్ధి పొందటం. ఏదైనా చెట్టుని ఎందుకు వేస్తారు? ఫలాలు ఫలించాలని కదా. ఫలాలు ఫలించాలి. ఫలం ఫలించకపోతే ఆ చెట్టుని ఏం చేస్తాం? నరికేస్తాం. ప్రేమైన దేవుని పిల్లలు కదా. సో అది ఫలం ఫలించినప్పుడు యేసు ప్రభు అంజూరపు చెట్టును చూచి ఫలం ఫలించకపోతే ఏం చేశాడు? దాన్ని శపించినాడు. బైబిల్లో మనం చూస్తున్నాం కదా. మత్తయి సువార్త, మార్కు, లూకాల్లో కూడా వ్రాయబడింది ఒక వచన భాగం. మనం గమనించినట్లయితే అంజూరపు చెట్టు వైపు చూచాడు. అంజూరపు చెట్టుకు ఫలాలు లేవని బైబిల్లో వ్రాయబడింది. అంజూరపు చెట్టుకు ఫలాలు లేవు. ప్రేమైన దేవుడు ఫలాలు లేకపోతే ఏం చేశాడు? ఆయన ఇక నువ్వు ఎప్పటికీ ఫలించకుందువు గాక అని శపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే మొట్టమొదటిగా మనం ఫలించాలి అని చూస్తూ ఉన్నాడు. మనం ఫలాలు ఫలించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఎలాంటి ఫలాలు మనం ఫలించాలి? దేవునికి ఉపయోగకరమైన ఫలాలు ఫలించాలి. దేవుని మహిమపరిచే ఫలాలు ఫలించాలి. దేవుని ఘనపరిచే ఫలాలు ఫలించాలి. ఇతరులకు ఉపయోగకరమైన ఫలాలు మనం ఫలించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆత్మఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహము అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం ఫలం ఫలించాలి. ప్రేమైన దేవుడు దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఫలాన్ని ఫలించకపోతే నువ్వు వ్యర్థం అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఫలించటం అంటే అది. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందామా? నువ్వు మొట్టమొదటిగా ఫలించాలి అంటూ ఉన్నాడు. దేవుని కోసం ఫలించాలి. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని ఘనత కోసం, దేవుని నామ మహిమార్థం కోసం మనము ఫలించాలి. మన జీవితాల్లో ప్రేమ లేకపోతే మన వ్యర్థం. దేవుని వాక్యం చాలా క్లియర్. ఎందుకంటే దేవుడే ప్రేమయ్య ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. 1 యోహాను పత్రికలో మనం చూసినట్లయితే దేవుడే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమయ్య ఉన్నాడు. నీలో ప్రేమ లేదంటే నీలో దేవుడు లేడని అర్థం. అంతే. సింపుల్, వెరీ సింపుల్. ప్రేమ దేవుడే. గాడ్ ఈజ్ లవ్. సో మొట్టమొదటి ఫలం మనం గమనించినట్లయితే ప్రేమ వల్ల ఆత్మ ఫలం ఏదనగా ఆ ఫలంలో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రేమ. సో ప్రేమ లేకపోతే సమస్తము వ్యర్థము అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట వ్రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం చదువుకుందామా? ప్రేమ శాశ్వత కాలముందును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును కదా. మనం మొదటి వచనంలో మనం చూసినట్లయితే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడునైతే మ్రోగడి కంచును గనగననాడు తాళమునై ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ అనేది లేకపోతే మ్రోగడి కంచు ఏం చేస్తుందంటే కంచు ఊరికి మ్రోగుతూ ఉంటుంది కదా. గనగనలాడు తాళం ఏ విధంగా ఉంటుంది? మనము ఒక డబ్బాలు రాళ్ళు వేస్తే గడగడ కొట్టుకుంటాయి. కానీ ఆ డబ్బాలు ఏమన్నాయంటే రాళ్ళు తప్ప ఏం లేవు. ఎవరికి ఉపయోగం లేనటువంటిది. ప్రేమైన దేవుని బిడ్డలారా,
సో తాను గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు చూసావా, ఓ నేను ఇట్లా అట్లా అని చెప్పేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళంతా కూడా ఏ విధంగా ఉంటారంటే చూడండి, మీరు దేవదూతల భాషలతో మాట్లాడినను, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళమును ఎందును. ప్రియమైన వాళ్ళరా, సో సమస్తము నిరర్థకము కావచ్చు, కానీ ప్రేమ నిలిచిపోతుంది. ప్రేమ శాశ్వత కాలము నిలుచును కదండి. బైబిల్ మనం చూసినట్లయితే ప్రేమ దయ చూపించును. మనం గమనించినట్లయితే వీటిలో చివరిగా మనం చూసినట్లయితే వీటిలో శ్రేష్టమైనది అన్నట విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు నిలుచును. చివరిగా నిలిచేది ఏంటంట విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ వీటన్నిటిలో శ్రేష్టమైనది మాత్రం ప్రేమ. ఎందుకంటే ప్రేమైన దేవుళ్ళారా, దేవుడు ప్రేమ లేకుంటే అసలు తన కుమారుని లోకాన్ని పంపించి ఉండేవాడు కాదు. ప్రేమైన దేవుడు అసలు దేవుడు ప్రేమించకపోయి ఉంటే ఆదాము హవ్వలు అప్పుడే నాశనం అయిపోయి ఉండేవారు, అంతే. ఈ లోకమే నాశనం అయిపోయి ఉండేది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ప్రేమమయుడు గనక దేవుడు ఆదాము హవ్వలను బ్రతికించాడు. ఏదైనా తోటలో నుంచి వాళ్ళని తప్పించేసి తిరిగా ఏదైనా తోటలో ప్రవేశించే గొప్ప కృపను యేసు ద్వారా మనకు ప్రసాదించినట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని మొదటి యోహాను పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే మీరు మొట్టమొదటిగా ఏం చేయాలంట, ఆత్మఫలాల్లో మొట్టమొదటి ప్రేమ, రెండవది సంతోషము. ప్రేమైన దేవుని పిల్లరా, అన్ని వివరించడానికి సమయం లేదు, కానీ నేను చెప్తూ ఉన్నాను. సంతోషం లేకపోతే నువ్వెన్ని చేసినా కూడా ప్రేమైన దేవుని పిల్లరా, సంతోషము, సమాధానం మన జీవితంలో లేకపోతే వ్యర్థం. ప్రేమైన దేవుని పిల్లరా, సంతోషము కలిగి ఉండాలి, సంతోషము కలిగి ఉండాలి. దేవుడిచ్చినంత తృప్తి ఎప్పుడు వస్తుందంటే మనకు సంతోషము ఎప్పుడు వస్తుందంటే మనం తృప్తిగా ఉన్నప్పుడు సంతోషం కలుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, సో ఆ తృప్తి అనేది లేకపోతే కదా, నువ్వు ఎన్నైనా ఇవ్వండి కదా, ఎన్నన్నా ఇవ్వండి, ఏమంటే ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది, సంతోషం ఉండదు. ప్రేమైన దేవుని పిల్లరా, అసంతృప్తి ఉండిందంటే మన జీవితాల్లో సంతోషం లేదు, కంటెంట్మెంట్ లేదన్న విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లరా, ఆ సంతోషం ఎప్పుడు వస్తుందంటే నువ్వు తృప్తి పొందినప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంతోషము ఎప్పుడు కూడా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా ఏ విధంగా ఉంటుందంటే, మనం తృప్తిగా ఉన్నామనుకోండి, ఒక చెంబుకు నిండుకు నీళ్లు తీసుకున్నాం అనుకోండి, ఇంకా దాంట్లో పోస్తే ఏమవుతుందండి, అది నీళ్లు ప్రక్కకు పారిపోతాయి. సంతోషం అనేది పెళ్ళుబుకాలి మన జీవితంలో నుంచి. నీ నుంచి ఇతరులకు సంతోషం కలగాలి. ప్రేమైన దేవుళ్ళరా, ఎప్పుడైతే నీ హృదయం సంతోషంతో నింపబడుతుందో నువ్వు ఇతరులు సంతోషంగా నింపగలవు. లేకపోతే అసంతృప్తిగా ఉన్న వాళ్ళ చుట్టూ చూడండి, ఎప్పుడు కూడా అసంతృప్తి ఉంటుంది. వాడి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వాడు ఏం చేస్తాడు, నిరాశపరుస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సంతోషంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉన్న వారిని సంతోషపరుస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తృప్తి కలిగిన వాడు ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉన్న వారిని తృప్తిపరుస్తూనే ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రేమ, సంతోషం. మూడవదిగా చూసినట్లయితే సమాధానం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమాధానం అనేది మనము సమాధానకర్తనం ఒకటికి కానీ దేనికి పిలువబడలేదని దేవుని వాక్యం చాలా క్లియర్గా పౌలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సమాధానానికి కర్తయగు దేవుడు అని బైబిల్లో వ్రాయబడింది కదా. బెనడిక్షన్లో కూడా మనం చూస్తాం, సమాధానకర్తయగు దేవుడు అని మనం చూస్తూ ఉంటాం. సో దేవునికి మనకు మధ్యవర్తి ఎవరండి? సమాధానకర్త ఎవరు? యేసు ప్రభు. ఆయనే సమాధానకర్త. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన లేకపోయి ఉంటే మనం ఎప్పటికీ దేవునికి విరోధులుగా ఒకవేళ ఉండేవాళ్ళము. దేవుడు మనం నశింపజేసి ఉండేవాడు. ప్రేమైన దేవుడారా, అందుకే దేవుడు ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేశారు. తన కుమారుడు అని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానము కలుగజేస్తున్న దేవునికి స్తోత్రం అని బైబిల్లో వ్రాయబడినట్టుగా చూస్తున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము. ఇంకా మనం గమనించినట్లయితే దీర్ఘశాంతం, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహము, ప్రేమ, సాత్వికము, ఆశానిగ్రహము బైబిల్లో మనం చూసినట్లయితే ప్రేమ దేవుడు, ఇవన్నీ కూడా ఫలాలు. మీరు ఫలించండి. అలాంటి ఇదంతా కూడా ఒక ఫలమే. ప్రేమైన దేవుని ద్వారా ఆత్మ ఫలాలు అని బైబిల్లో వ్రాయలేదు, ఆత్మ ఫలం అని వ్రాయబడింది. ఇవన్నీ కూడా ఒకటే ఫలం. ఇవన్నీ కూడా ఒకటే ఫలం. నాకు ప్రేమ ఉంది బ్రదర్, నాకు దీర్ఘశాంతం లేదు అంటే కుదరదు. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించును అని బైబిల్లో వ్రాయబడింది. సో ఈ ప్రేమలో సమస్తము ఉన్నాయి. ప్రేమైన దేవుని ఈ ఫలంలో సమస్తం ఉన్నట్టుగా. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ 13వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
ఆత్మ ఫలాల్లో ఉన్నటువంటి అన్ని కూడా ఇక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమని దేవుని ద్వారా నాకు ప్రేమ ఉంది, నాకు సహించే గుణం లేదు అంటే కుదరదు. ప్రేమని దేవుని ద్వారా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, మంచితనము, ఆశ నిగ్రహం, ఇవన్నీ కూడా సాత్వికము, ఆశ నిగ్రహం అనేటివన్నీ కూడా మనం గమనించినట్లయితే ప్రేమ దేవుని ద్వారా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇవన్నీ కూడా ఒక ఫలమే. ఇలాంటి ఫలాలు ఎన్ని ఫలించాలి? అనేకం ఫలించాలి. ఇలాంటి ఫలాలు ఫలించాలి ప్రేమ దేవుని ద్వారా. అందుకే మీరు ఫలించండి అన్నాడు దేవుడు. అందుకే మీరు ఫలిస్తే ఏందంట, పరలోకమందు నా తండ్రి మహిమపరచబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫలించండి కదా. మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను. ఇలాంటి ఫలాలు మీరు అనేకం ఫలించాలి ప్రేమని దేవుని. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని అని బైబిల్లో రాయబడింది. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలంట. మీరు బహుగా ఫలించడం వలన పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడను. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అది మాట్లాడితే ఏమంటాడంటే, పనికిరాని తీగలు, ఫలించని ప్రతి తీగ ఏం చేస్తున్నట, నరికి వేయబడుతుందట కదా. ఫలించని ప్రతి తీగ కూడా నరికి వేయబడుతుంది. ప్రియమైన దేవుని ద్వారా మీ బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు యేసు ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో మన జీవితాల్లో మనం ఫలించాలి అంటే, మనము దేవునికి ఫలాలు ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో అంటుకట్టబడి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి ప్రేమని దేవుని. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఫలించాలంటే ఏం చేయాలి? మీరు నాతో అంటుకట్టబడి ఉండాలి, నాతో అంటుకట్టబడి ఉండాలి, మీరు నాలో నిలిచి ఉండాలి. కానీ ఆదాము హవ్వలు దేవునిలో నిలిచారా? నిలవలేకపోయారు. ఆదాము హవ్వలు దేవునిలో నిలవలేకపోయారు ప్రేమని దేవునిలో. అందుకే వారు ఫలించలేకపోయారు. సో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఆదాము హవ్వలు దేవుని మహిమపరిచారా? మహిమపరచలేదు. వారు శపించబడ్డారు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే. సో ఆ రీతిగా ఉండకూడదని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మీరు బహుగా ఫలించాలి అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. మీరు ఫలించండి. నెక్స్ట్ ఏంది? అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. చాలా కేటగారికల్ స్టేట్మెంట్ దేవుడు ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అంతగా మన జీవితాల్లో అలాంటి ఫలాలు, అలాంటి విస్తరణ ఫలించి, అలాంటి అభివృద్ధి, అలాంటి విస్తరణ దేవుని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రేమైన దేవునిలారా, ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు కదండి. భూమిని మొట్టమొదటిగా మీరు నిండించండి, దాన్ని లోపరుచుకోండి అన్నాడు. కానీ ఇవన్నీ చేయకుండా, పై 4 చేయకుండా, ఏంటి? ఫలించటము, అభివృద్ధి పొందటము, విస్తరించటము, భూమిని నిండించడం, ఇవి మాత్రం చేయకుండా ఏం చేస్తుంటాం? మనము భూమిని లోపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. భూమిని లోపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రేమైన దేవుళ్ళ. అది ఎప్పటికీ జరగదు ప్రేమైన దేవుళ్ళ. ఇవన్నీ 4 ఉంటేనే నువ్వు భూమిని లోపరుచుకోగలుగుతావు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? భూమిని లోపరుచుకోవటం అంటే ఏంటి? భూమిని లోపరుచుకోవడం అంటే ప్రేమ వల్ల మనం గమనించినట్లయితే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి. నీకు అధికారం కదా. భూమి మీద సమస్తమైన అధికారం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. భూమి మీద సమస్తమైన అధికారం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. భూమిని లోపరుచుకోవటం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్తమైన అధికారం దేవుడు మనకి ఇస్తున్నాడు. మన జీవితాల్లో మనం గమనిస్తుంటాం చాలా మందిని ప్రేమైన దేవుని బిడ్డలారా, అధికారం చలాయించడానికి చూస్తారు కానీ వాళ్ళ జీవితాల్లో ఫలింపు ఉండదు, వారి జీవితాల్లో అభివృద్ధి ఉండదు, వారి జీవితాల్లో విస్తరణ ఉండదు, వారి భూమిని నిండించడం ఏమాత్రం ఉండదు ప్రేమైన దేవుడు. కానీ అధికారం కావాలని కోరుకుంటూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. అది ఎప్పటికీ కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. నువ్వు అధికారి కావాలంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఒకడు అధికారి కావాలంటే ఏం చేయాలంట? ఒకడు అధికారిగా నువ్వు ఉండాలంటే నువ్వు తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించబడతారో వాడు హెచ్చించబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని ద్వారా. కాబట్టి ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారు మాత్రమే ఇవన్నీ కూడా కలిగి ఉంటారు.
దేవుని యందు మీరు ఫలించాలంటే మొట్టమొదటికి ఏం చేయాలి? మీరు నాలో నిలిచి ఉంటేనే, తీగ ద్రాక్ష యందు నిలిచి ఉంటేనే అది ఫలాలు ఫలిస్తుంది. కానీ మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరేమాత్రం ఫలించలేరు అని దాని అర్థం. మీరేమాత్రం కూడా ఫలించలేరు. అంత మాత్రమేనా? మీరేమాత్రం కూడా అభివృద్ధి పొందలేరు. మీరు ఎంత మాత్రం కూడా విస్తరించలేరు. మీరు ఎంత మాత్రం కూడా భూమిని నిండించలేరు. దాన్ని లోపరుచుకోవటం మీ వల్ల కాదు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు నిజంగా ప్రభు కోసం మనం ఉపయోగపడగలుగుతున్నా? మనం ఫలిస్తేనే దేవుని నామాన్ని మహిమపరచగలదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఫలింపు మన జీవితాల్లో లేకపోతే మనం ఎంత మాత్రం కూడా దేవుని నామాన్ని మహిమపరచలేము. అందుకే వాళ్ళు ఏంటి అంట, దేవుని యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు, ఫలించుదురు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఎవరు? దేవుని యందు నమ్మిక ఉంచువారు. దేవుని యందు నమ్మిక ఉంచువారు. ఆదాము హవ్వలు పడిపోవటానికి, ఫలించలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచకపోవటమే. ఒకవేళ దేవుని యందు నమ్మిక ఉంచి ఉంటే సాతాను వచ్చి మాట్లాడినా సాతాను మీద చెంపదెబ్బ కొట్టి పంపించి ఉండేవాళ్ళు. ప్రేమైన దేవుని బిడ్డ, నా దేవుని మీద చెప్తావా? నా దేవుని నేను నమ్ముతూ ఉన్నాను, నా దేవుని నేను నమ్ముతూ ఉన్నాను, నా దేవుని మీద ఎంత మాత్రం కూడా నీవు అంటే దేవునికి అగెనెస్ట్గా ఏది చెప్పినా కూడా సాతాను మాట వినకుండా ఉన్నట్టే వాళ్ళు దేవుని నమ్మినట్టే. ప్రేమైన దేవుళ్ళ, ఎప్పుడైతే సాతాన్ని ఎంటర్టైన్ చేశారో, సాతాను మాట విన్నారో, వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదని అక్కడ అర్థమైపోతుంది. సో నమ్మలేనిది కాబట్టి వాళ్ళు ఫలించలేకపోయారు, వారు విస్తరించలేకపోయారు, వారు అభివృద్ధి పొందలేకపోయారు. ప్రేమైన దేవుళ్ళ, భూమిని నిండించలేకపోయారు. అందుకే ఆదాము సంతతి గురించి పెద్దగా మనకు వ్రాయబడదు బైబిల్లో. మనకు ఉంచితే అబ్రహాం సంతతి గురించి బైబిల్లో ఎక్కువగా వ్రాయబడింది, కానీ ఆదాము సంతతి అని దేవుడు చెప్పడానికి ఇష్టపడడంలా. కానీ అబ్రహాము సంతతి అని చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. మనం బైబిల్లో గమనించండి. ఎందుకంటే అబ్రహాం మళ్ళీ విశ్వాసి. అబ్రహాం నమ్మిక ఉంచాడు, ఆదాము నమ్మిక ఉంచలేదు దేవుని మీద. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో దేవుడు అతని గురించి చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా నమ్మకమైన నా మంచి దాసుడే కదా. సో దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు అతని గురించి అతిశయపడతాడు. అందుకే ఆదాముల గురించి ఎక్కువగా దేవుడు చెప్పడు, కానీ అబ్రహాముల గురించి ఎక్కువగా చెప్పినట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే జక్కయ్య ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు, కానీ ఇతడును ఆదాము కుమారుడే అనలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆదాము దేవుని నమ్మిక ఉంచలేదు, దేవుని మీద నమ్మిక ఉంచలేదు, ఫలించలేకపోయాడు, అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. కానీ అధికారం కావాలని కోరుకున్నాడు. ప్రేమైన దేవుళ్ళారా, నువ్వు దేవదూతల్లాగా ఉంటావంటే ఆదాము ఏమనుకున్నాడు? అమ్మో, నేను దేవదూతల్లాగా ఉంటానేమో, మంచి అధికారం ఉంటుందేమో అనుకున్నాడు. కానీ యాక్చువల్గా అధికారం కోసం తాపత్రయపడే వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం కదా. చాలా మంది మనం చూస్తాం అధికారాన్ని చలాయించాలని చూస్తూ ఉంటారు. సంఘములో అధికారం కావాలి వాళ్ళకు. ప్రేమైన దేవుడు, ఎక్కడ ఉంటే వాళ్ళకు అధికార పీఠాలు కావాలి కదా. మనం గమనించినట్లయితే అధికార పీఠాలు కావాలి, కానీ వారి జీవితాల్లో ఫలింపు ఉండదు, వారి జీవితాల్లో విస్తరణ ఉండదు, వారి జీవితాల్లో అభివృద్ధి ఉండదు, వారి జీవితాల్లో భూమిని నిండించడం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. ప్రేమైన దేవుని పిల్లలు, వాళ్ళ జీవితాల్లో వర్ధిల్లడం అనేదే ఉండదు, కానీ అధికారం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆదాము అధికారి కావాలనుకున్నాడు, అధికారం కాదు కదా, ఉన్న ఏదైనా తోట కూడా పోయింది, ఆశ్రయం కూడా పోయింది. అధికారం కావాలనుకుంటే ఆశ్రయం కూడా పోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుణ్ణి ఆశ్రయించడం మనం మొదలు పెట్టుకోవాలి. ప్రేమైన దేవుళ్ళారు, అందుకే మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే మనకు సమస్తం కలుగుతాయి. దేవుని ఆశ్రయం మనం కావాలనుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, అధికారి కావాలనుకున్నాడు ఆదాము, ఆశ్రయాన్ని కూడా పోగొట్టుకున్నాడు, ఏదైనా తోట నుంచి తరిమి వేయబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ అదే అబ్రహామును మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుడారా, అధికారం కావాలని కోరుకోలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా ప్రభా, ఎక్కడికి వెళ్ళనో తెలియకనే బయలుదేరను అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. సో అబ్రహాము ఏం చేశాడంటే దేవునితో పాటు బయలుదేరాడు. దేవా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా. అలా ఎవరైతే దేవుని మీద నమ్మిక ఉంచుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా అన్నటువంటి మరొక వ్యక్తి ఎవరో తెలుసా? రూతు గ్రంథంలో మనం గమనించినట్లయితే రూతు తన అత్తతో మాట్లాడుతుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఒక్క మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడబాయకుండును గాక అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఆమె ఎంతగా దీవించబడిందంటే మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రేమైన వారు రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, సర్వశక్తులకు దేవుడు
సురక్షితమైనటువంటి రెక్కల క్రిందకి నీవు వచ్చింది కనుక నీవు సంపూర్ణమైన బహుమానం పొందుదు అని బైబిల్లో వ్రాయబడింది. సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క సురక్షితమైనటువంటి ఆ యొక్క రెక్కలకు ఎవరైనా చదువుతున్నా వచ్చినండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి గనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. మామూలు బహుమానం కాదు, సంపూర్ణమైనటువంటి బహుమానం. ఆమె మోయబీరాలే. ఇశ్రాయేలుతో పాటు 10వ తరం వరకు కూడా ఆమె జాయిన్ కాకూడదు ప్రేమైనది. 10వ తరం వారు కూడా ఇశ్రాయేల్తో కౌంట్ కాకూడదు ప్రేమైన దేవుడు. కానీ ఆమె యేసుక్రీస్తు వంశావల్లోనే చేర్చబడింది కదా, యేసుక్రీస్తు వంశావల్లోనే చేర్చబడింది. మోయబురాలైనా సరే ప్రేమైన దేవుడు ఇశ్రాయేలు వారితో పాటు ఏమాత్రం తక్కువ లేకుండా యేసయ్య వంశావల్లో చేర్చబడింది. అందుకే దేవుని యందు నమ్మిక ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రేమైన దేవుడు. ఆదాము దేవుని యందు నమ్మిక ఉంచలేదు, కానీ అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు. అందుకే అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు బైబిల్లో వ్రాయబడింది తన స్నేహితుడైనటువంటి అబ్రహాము అని బైబిల్లో వ్రాయబడింది. నా స్నేహితుడైన అబ్రహాము అని దేవుడు చెప్పాడు ప్రేమైన దేవుడు బిడ్డలారా. 6 సార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆమె రూతు కూడా దేవుని యందు నమ్మిక ఉంచింది. ఆమె అత్యధికంగా ఆశీర్వదించి సంపూర్ణమైన బహుమానం పొందుకుంది. సంపూర్ణమైనటువంటి బహుమానం పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సో దేవుని యందు నమ్మిక ఉంచేవారు ఏం చేయాలి? ఫలించాలి కదా, ఫలించాలి, వర్ధిల్లాలని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. అదే రీతిగా దేవుని యందు నమ్మిక ఉంచేవారు, దేవుని యందు ఆశ పెట్టుకున్న వారు, దేవుని యందు ఆశ పెట్టుకున్న వారు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు ధన్యులు అని బైబిల్లో వ్రాయబడింది. దేవుని యందు ఆశ పెట్టుకున్న వారు ధన్యులు ప్రేమని దేవుని కదా. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో మనం చూసినట్లయితే ధన్యుల గురించి వ్రాయబడింది. ఎవరు ధన్యులు? అతడు నీటి కాలువల ఎవరును నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేవాడు. ప్రేమని దేవుడారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ మనం గమనించినట్లయితే ఫలిస్తాడంట. ఏ విధంగా ఫలిస్తాడు? నీటి కాలువల ఎవరున నాటబడినదే. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామా? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రేమని దేవుడులారా, ఎవరు ఈ ధన్యుడు? ప్రేమని దేవుడులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని నమ్మిక ఉంచువాడు కదా. యెహోవా ధర్మశాస్త్రాన్ని చదవండి మరోసారి. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఎవరో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రాన్ని నమ్మేటటువంటి వాడు. యెహోవా ధర్మశాస్త్రం నమ్మేవాడు అంటే ఏంటి? దేవుని నమ్ముకునేవాడు ప్రేమని దేవుడులారా. అతడు ధన్యుడు. అతడు ఏ విధంగా ఉంటాడు? అతడు ఫలిస్తాడు. ధన్యుడు ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటాడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. సో ధన్యమైనటువంటి జీవితం అంటే ఏంటో తెలుసా? ఫలించేటటువంటి అనుభవం కలిగినటువంటి జీవితం. మన జీవితాల్లో మనం అది కలిగి ఉన్నామా? దేవుడు ఆశించిన రీతిగా మనం ఫలిస్తూ ఉన్నామా? ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం ప్రేమైన దేవుడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉందరు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు, ఫలిస్తారు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. ధన్యుడు ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటాడు ప్రేమైన దేవుడు కదా. ధన్యుడు కాని వాడు ఏ విధంగా ఉంది? బైబిల్లో వ్రాయబడింది. అతడు గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉండును. గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటాడంట. అతడు గాలిగా ఎగిరిపోతూ ఉంటాడంతే. కదలక నిలుచు సీయోను, ఇక్కడ మనం చూస్తున్నాం, కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచని వారు ఏ విధంగా ఉంటారు? గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు అంతే. గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. పొట్టు ఉఫ్ అంటే వెళ్ళిపోతారు అంతే, కనపడరు అనమాట. కానీ దేవుని యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు. ఉఫ్ అంటే పోయేదా? కొండ కాదు కదా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమని దేవుని ద్వారా. దావీదు దేవుని యందు నమ్మిక ఉంచాడు. అసలు ఈ నమ్మిక అనేది మనం ఉంచడం కాదండి. ఈ నమ్మిక దేవుడే మనకు కలుగజేస్తారు. మనం గమనించినట్లయితే ఉగ్గుపాల దగ్గర నుంచి కూడా దేవుడు ఏం చేస్తారంటే మనకు నమ్మికను కలగజేసేటటువంటి దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దావీదు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 9-10 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ కీర్తన 9-10 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా.
నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. చూడండి, దావీదు చక్కగా మాట్లాడుతున్నాడు. మరోసారి చదువుకుందామా గట్టిగా. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా దేవా నీవే కదా నువ్వు నాకు నమ్మిక పుట్టించావు అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ నమ్మిక దేవుడే పుట్టిస్తూ ఉన్నాడు, ఎవరో కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక పుట్టించేది ఎవరు? దేవుడే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు ఏ విధంగా ఉంటాడు? కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటాడు, సియోను కొండవలే ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 9-10 వచనాలు మనం చదివినట్లయితే చాలా బ్యూటిఫుల్ గా అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కదా మనం గమనించినట్లయితే చూడండి, కీర్తన 71వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుకుందాం. దావీదు మళ్ళీ మాట్లాడుతున్నాడు. 71వ కీర్తన 5వ వచనం. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నాడు దావీదు. ఎందుకు ఆశ్రయిస్తున్నాడు? దావీదు తెలుసు కదా, తన జీవితాల్లో దావీదుకు తెలుసు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి దావీదుకు బహుస్పష్టంగా తెలుసు. అందుకే మనం చూసినట్లయితే దావీదు నమ్మినట్లుగా ఎవరు కూడా నమ్మలేదండి దేవుణ్ణి. అతడు నా హృదయానుసారుడని పిలిపించుకున్నటువంటి దావీదు దేవుని నమ్మాడు. దావీదుకు అపజయం అనేది లేకుండా పోయింది తన జీవితంలో. మనం గమనించండి, దేహలోక పరంగా దావీదుకు అపజయమే లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే సాతానుడు ఏం చేశాడంటే దావీదును ఆత్మీయంగా పడగొట్టాడు. మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదును ఏం చేసుకోలేకపోయాడు. మనం గమనించినట్లయితే దావీదు అంతకంతకు వర్ధిల్లెను బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కదండి. దావీదు అంతకంతకు చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ గ్రంథంలో కూడా చాలాసార్లు వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం గమనించినట్లయితే దావీదు అంతకంతకు ప్రబలను. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లను. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లుతుందంట. ఎవరండి సౌలు? ఇశ్రాయేలు దేశానికి చక్రవర్తి ప్రేమైన దేవుడారా. అంటే యూదా రాజ్యానికి, ఇశ్రాయేలు రాజ్యానికి చక్రవర్తి. అప్పుడు రెండు కలిసి ఉండేటివి. సౌలు కాలంలో దావీదు కాలంలో ప్రేమైన దేవుడారా, రెండు కలిసి ఒకటే ఇశ్రాయేలు రాజ్యం ఉండేది. సో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దావీదు అంతకంతకు ప్రబలను, అంతకంతకు వర్ధిల్లెను, అంతకంతకు మనం గమనించినట్లయితే ఫలించెను, అంతకంతకు ఏం చేశాడు? విస్తరించాడు, అంతకంతకు వర్ధిల్లాడు కదా, అంతకంతకు భూమిని నిండించి లోపరుచుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. రాజు అయిపోయాడు, ఇశ్రాయేలుకు రాజు అయిపోయాడు. కానీ సౌలు ఏం చేశాడు? రాజుగా ఉన్నటువంటి సౌలు అంతకంతకు నీరసిల్లను. బైబిల్లో వ్రాయబడింది అంతకంతకు నీరసిల్లనంట ప్రేమైన వారలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన వారలారా. సో ప్రతి విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు చూడండి, మనం చూస్తాం 10వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు సింహాసనమును ఇశ్రాయేలు మీద యూదా వారి మీదను నేను స్థిరపరచెదను దేవుడు చెప్తూ ఉన్నాడు. దావీదును ఏం చేస్తానంటే ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదను అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే దావీదుకు బహుస్పష్టంగా తెలుసు ప్రేమైన దేవుని యెహోవా యందు నమ్మిక ఉంచితే చాలు, నేనేమంత మాత్రం కూడా మోసపోను, నేనెంత మాత్రం కూడా తొట్టుపడను, నేనెంత మాత్రం కూడా పడిపోను, నేనెంత మాత్రం కూడా ఇతరుల వలన నేను మోసపోను అని దావీదుకు బహుస్పష్టంగా తెలుసు. అందుకే దావీదు దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి దావీదుని ఎవరు కూడా జయించలేకపోయారు ప్రేమైన దేవుని ద్వారా. మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అంత గొప్పగా దావీదు దేవుణ్ణి నమ్మినట్టుగా. అందుకే దేవా నేను నా తల్లి దగ్గర స్తన్యపానం చేయించుండగా నాకు నమ్మిక పుట్టించిన వాడవు నీవే, నేను చిన్నప్పటి నుంచి నమ్ముకున్నాను దేవా అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అంత గొప్ప మాటలు ఈ యొక్క దావీదు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 32వ కీర్తన 20వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 32వ కీర్తన 20వ వచనం.
32 10వ వచనం చదవండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచు ఉన్నది. ప్రేమైన దేవుళ్ళారా, ఇందాక మనం చూసాం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏమవుతారు? మొట్టమొదటిగా వర్ధిల్లుతారు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఎలాంటి వాడు? ధన్యుడు. మూడవదిగా మనం చూస్తున్నాం, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఏ విధంగా ఉంటాడు? కృప ఆవరిస్తూ ఉంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరిస్తూ ఉంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. 10వ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరిస్తూ ఉంది. నువ్వు దేవుని యొక్క కృప పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రియమైన దేవుని దేవుని యందు నమ్మిక ఉంచలేకపోతే దేవుని యొక్క కృపను మనము పొందుకోలేదు. యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించుతున్నది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో వాడిని దేవుని యొక్క కృప ఆవరిస్తుందంట. దేవునికి దావీదుకు బహుస్పష్టంగా తెలుసు. అందుకే దావీదును ఎవ్వరు కూడా జయించలేకపోయినట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని ప్రశ్నించుకుందామా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఏ విధంగా ఉంటాడు? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 115వ కీర్తన 9, 10, 11 చదువుకుందాం. 9, 10, 11. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గల వారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. ఇక్కడ గమనించితే ఆయన వారికి సహాయము కేడము, ఆయన వారికి సహాయము కేడము, ఆయన వారికి సహాయము కేడము రాయబడింది. ఎవరెవరంటే వీళ్ళు? 9వ వచనం మనం చూస్తున్నాం. యెహోవా యందు యెహోవాను 9వ వచనం యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం కేడం. యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము కేడంగా ఉంటాడు. రెండవదిగా మనం చూద్దాం, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడం. అహరోను వంశస్థులు అంటే ఎవరో తెలుసా? యాజకులారా అని అర్థం. ప్రేమని దేవులారా, మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఏమంటున్నాడు? ఇశ్రాయేలీ వాళ్ళ మొట్టమొదటిగా సామాన్యమైన జనులతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వాళ్ళారా ఆయన నమ్ముకున్నాడు. రెండవదిగా అహరోను వంశస్థులారా అంటే అహరోను వంశం ఎవరిదండి? మోషే వంశం కదా. మోషే అహరోనులు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. మనం గమనించినట్లయితే వీళ్ళెవరు? లేవి సంతతికి చెందిన వారు, లేవి కుటుంబానికి చెందినటువంటి వారు. ప్రేమైన దేవులారా అంటే యాజక వర్గానికి సంబంధించినటువంటి వారు. సో యాజకులారా మీరు యెహోవాను నమ్ముకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా యెహోవా యందు భయభక్తులు గల వారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము ఆయన వారికి కేడమై ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారులారా ఆయన వారికి సహాయము ఆయన కేడము అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. చూస్తాం వీరందరికీ కూడా మనం గమనించినట్లయితే వారు ఇశ్రాయేలు వారైనా సరే, వారు యాజక వంశానికి చెందిన వారైనా సరే, ఇంకా మనం చూస్తున్నాం ఇంకా మూడో కేటగిరీ అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ప్రేమైన దేవుడు గలవారు, ఆయన వారికి సహాయము ఆయన వారికి కేడము అని బైబిల్లో చాలా క్లియర్గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దావీదు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుడు కదా. దావీదు ఇశ్రాయేలీయుడు ప్రేమైన దేవుడు గలరా. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా. ఈ రాసిన 3 భాగాల్లో మనం గమనించినట్లయితే దావీదు 3 కేటగిరీలకు వస్తూ ఉన్నాడు కదా. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఎవరు? ఇశ్రాయేలీయుడు. దావీదు ఇశ్రాయేలీయుడు. దావీదు యూదా గోత్రానికి సంబంధించినప్పటికీ కూడా మనం గమనించినట్లయితే యాజక ధర్మాన్ని కూడా చేశాడు దావీదు కదా. యాజక ధర్మాన్ని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే పోయి మందిరాల లోపలికి వెళ్ళి ఏఫోదు ధరించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సన్నిధి సమకపు రొట్టెలు తిన్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు సమకపు రొట్టెలు తింటే దేవుడు ఏమనలేదండి కదా. అదే వేరే వాళ్ళు తింటే వాళ్ళు శపించబడ్డారు. కానీ దావీదు దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి సమకపు రొట్టెలు అంటే యాజకులు తినేటటువంటి రొట్టెలు తిన్నా కానీ దావీదును ఏమని అనలేదు. ప్రేమని దేవుడు అంటే యాజక వంశంలోకి దేవుడు పిలుచుకున్నట్టుగా మనం చూస్తాం. యాజకుడిగా ప్రేమని దేవుడు ఉంటారా.
మూడవదిగా మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు. దావీదంత భయభక్తులు కలిగిన వాడు ఎవడు లేడండి మనం గమనించినట్లయితే. సో అందుకే రాయగడుతున్న ఆయన వారికి కేడము, ఆయన వారికి సహాయము అని దావీదు రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుళ్ళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే యెహోవా యందు నమ్మిక ఎంచువారు యెహోవా యందు నమ్మిక ఎంచువారు వర్ధిల్లుతారు. యెహోవా యందు నమ్మిక ఎంచువారు ధన్యుడు. యెహోవా యందు నమ్మిక ఎంచువారు వారిని కృప ఆవరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వారిని కృప ఆవరిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఇశ్రాయేలీలు యాజకులు మరియు దేవుని యందు భయభక్తులు గలవారు మనం గమనించినట్లయితే వారు ఏ విధంగా ఉంటారు? యెహోవా వారికి సహాయము, యెహోవా వారికి కేడము. యెహోవా వారికి సహాయము, యెహోవా వారికి కేడము కదా. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విస్తరించువాడు. ఆయనే వారికి కేడము, ఆయనే వారికి కోట అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారు దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనం గమనించినట్లయితే వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు. కదలటం అనేది ఉండదంటారు ప్రియమైన దేవుడు. అదే భక్తిహీనులు అయితే ఏ విధంగా ఉంటారు? భక్తిహీనులు గాలికి చెదరగొట్టు పట్టువలే ఉందరు. కీర్తన గ్రంథం 1వ కీర్తనలో మనం చూసినట్లయితే వారు దుష్టులు ఆలాగుండక గాలి చెదరగొట్టు పట్టువలేనుందరు. నీతిమంతుల సభలో పాపులను నిలువరు. యెహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడకు. బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మనం చూద్దాం. త్వరగా ముగించాలనుకున్న టైం అయిపోయింది కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, వారు కదలక నిత్యము నిలుచువారు. మొట్టమొదటిగా కదలు, తర్వాత నిత్యము నిలుచు సీయోను కొండ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆ యొక్క సీయోను కొండ, దేవుడు ఎప్పుడు కూడా సీయోను కొండ మీద వచ్చి తన యొక్క, అందుకే దాని పేరు ఏం పేరంటే పరిశుద్ధ పర్వతం అని దాని పేరు. సీయోనికి ఏం పేరు? పరిశుద్ధ పర్వతం, హోలీ మౌంటైన్ అని దానికి పేరు. ప్రేమైన దేవుడు, ఎందుకంటే మోషే సీయోను కొండపైకి ఎక్కినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఆ యొక్క కొండ యొక్క శిఖర భాగానికి మోషే వెళ్ళిపోయాడు. దేవుని నుంచి ఏం చేసుకున్నాడు? దేవుణ్ణి చేవ్రాత చేత వ్రాసినటువంటి పలకలు, అంటే ధర్మశాస్త్రంతో, అంటే 10 ఆజ్ఞలు వ్రాయబడినటువంటి పలకలు అక్కడ దేవుడు ఇచ్చినట్టుగా చూస్తాం. ధర్మశాస్త్రాన్ని దేవుడు అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుడు. అందుకే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఆ యొక్క మనం గమనించినట్లయితే సీయోను కొండ, ఆ కొండను కదిలించిన ఎవరి వల్ల కాదు ప్రేమైన దేవుడు. వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండరు అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో బైబిల్లో మనం గమనించినట్లయితే సీయోను 2-3 రకాలుగా వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం సీయోను కొండని చూస్తున్నాం. నెక్స్ట్ మనం చూస్తే సీయోను పురము అని కూడా మనం చూస్తాం బైబిల్లో కదా. సీయోను పురం, ఈ సీయోను అనేది మనం గమనించినట్లయితే ఆత్మీయంగా మనం అనుభవించుకున్నట్లయితే పరమ యెరూషలేము అయినటువంటి పరలోక పట్టణాన్ని కూడా ఏమంటారు తెలుసా? సీయోను అంటారు. అందుకే యెహోవా తన పరిశుద్ధ పర్వతం నుంచి, సీయోను నుంచి నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు. అంటే ఇక్కడ సీయోను కొండ నుంచి అని కాదు. సీయోను అంటే ఏంటి? పరలోకం. ప్రియమైన దేవుడారా, దేవుడు పరలోకం నుంచి ఆశీర్వదించుగాక అనడాన్ని అక్కడ ఆ సీయోను నుంచి దేవుడిని ఆశీర్వదించుగాక అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు, దేవుని వాక్యం సెలవిస్తూ వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ మనం గమనించినట్లయితే దాన్ని ఎవరు కూడా కదిలించలేరు. ప్రియమైన దేవుడు, సీయోను కొండ ప్రార్థన కొండకు సాదృశ్యంగా ఉన్నట్టుగా చూస్తాం. సీయోను కొండ దేవుని యొక్క మనం గమనించినట్లయితే దేవుడు ఆ కొండ మీద దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానానికి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. సీయోను కొండ దగ్గర ఉండి మనం గమనించినట్లయితే మోషే విజ్ఞాపన ప్రార్థనలు చేశాడు. ప్రియమైన దేవుడు, అది ప్రార్థనకు గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యానికి గుర్తు, తర్వాత ప్రార్థనకు గుర్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అలాంటి సీయోను కొండను కదిలించిన ఎవరి వల్ల కూడా కాదు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంటే చూస్తాం. వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ. సో నిత్యము నిలిచేది కేవలము పరలోక పట్టణం మాత్రమే. దాన్ని సీయోను అన్న ప్రేమైన దేవుడు, పరలోక పట్టణం అన్న రెండు ఒకటేగా మనం చూసుకోవచ్చు. ప్రేమైన దేవుడు, బైబిల్లో మనం అనేక సార్లు చూస్తాం సీయోను గురించి. సో పరలోకంలో ఉన్న ఆ పట్టణాన్ని గురించి కూడా దేవుడు సీయోను
పట్టణం అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కదలక నిత్యము నిలిచు సియోను కొండవలే వాళ్ళు ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 131వ కీర్తన 3వ వచనం చూసుకున్నాం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనును. ఏంటంటే మరోసారి చదువుకుందాం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనును. ప్రేమని దేవుడా, ఎందుకు ఈ మాట అంటున్నా తెలుసా? కొండల తట్టు నా కన్నులు ఇస్తున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెబుతూ యెహోవా వలనే నాకు సహాయం కలుగుతున్నది, యెహోవా వలనే నాకు సహాయం కలుగుతున్నదని దేవుని వాక్యం చాలా క్లియర్గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని ద్వారా దేవుని సహాయమే దావీదుకు బహుశా స్పష్టంగా తెలుసు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎలుగుబంటి నుంచి నన్ను విడిపించినటువంటి దేవుడు కదా, సింహబండ నుంచి నన్ను తప్పించినటువంటి దేవుడు అని దావీదు మాట్లాడతాడు. సో అంతగా నన్ను తప్పించినటువంటి దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం కదా గొల్యాతుని గురించి. వై? బికాస్ దావీదు యొక్క నమ్మకం అప్పటికే మనం గమనించినట్లయితే చాలా ఎనార్మస్ ఫెయిత్ దేవుని మీద పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను ప్రశ్నించుకున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు, సియోను కొండవలే ఉంటారు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా అలాంటి గొప్ప కృప దేవుడు యెహోవా యందు నమ్మిక ఉంచడం, యెహోవా యందు నమ్మిక ఉంచడం ప్రభు మనకి ఇచ్చుగా కళ్ళు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అని అంటూ 2వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఇది యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని దేవుని యొక్క సన్నిధి నిత్యము తన ప్రజల చుట్టూ ఉండదు. వాటి బ్యూటిఫుల్ వర్డ్స్. ప్రేమని దేవుడు సమయం లేదు కాబట్టి దాన్ని మనం ధ్యానించలేకపోతున్నాం. ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా మనం ధ్యానం చేసుకుందాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండదు, నిత్యము తన ప్రజల చుట్టూ ఉండదు. దేవుని యొక్క సన్నిధి ఆ రీతిగా మన మీదకి దిగి వస్తుందంట. ప్రేమ వాళ్ళ ప్రభు మనతో మాట్లాడుతుండగా తరలో పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీరు నాతో మా అందరితో మాట్లాడిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదును ప్రభా ఎలుగుబంటి నుంచి ప్రభా సింహముల నోటి నుంచి యేసు ప్రభా తప్పించినటువంటి దేవుడవు తండ్రి. గొల్యాతు యొక్క రంకెల నుంచి ప్రభానైనా మీరు కాపాడినటువంటి దేవుడ యేసు ప్రభా. గొల్యాతు తండ్రి ప్రభా అయినా ఎలుగుబంటి నా దేవా నా ప్రభా సింహము ఇవన్నీ కూడా దావీదు చేతుల్లో చచ్చాయి దేవా. దావీదు చేతుల్లో చనిపోయినట్టుగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది ఎలుగుబంటి అయినా సింహమైనా గొల్యాతు లాంటివైనా దావీదు చేతుల్లో చనిపోవాల్సిందే. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే దావీదు మీద నమ్మిక ఉంచాడు కనుక. యేసయ్యా, మేము మీ మీద ఆశ పెట్టుకొని ఆధారపడి ఉంటే దేవానైనా ప్రతి విధమైన డిస్టర్బెన్స్ను లయపరిచే మహా గొప్ప దేవునివి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. లార్డ్ జీసస్, ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ దర్శించండి ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను యేసు ప్రభా మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. లార్డ్ జీసస్, మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం యేసు ప్రభా. అలాంటి గొప్ప కృప యేసు ప్రభా, మేము ఎప్పటికీ కదిలించబడకుండా, ఎప్పటికీ ప్రభానైనా మా ఫెయిత్ను డౌట్ పడకుండా, ఎప్పటికీ కూడా మా యేసయ్య తండ్రి ఎప్పటికీ మా జీవితాల్లో డౌట్ పడకుండా ఉంటాడు. మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం రాజా, సహాయం దయచేయండి తండ్రి. ప్రభా మీ ఎందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు, మీ ఎందు నమ్మిక ఉంచువారు, మీ ఎందు భయభక్తులు గలవారు దేవా దీవించబడుతున్నట్టుగా, మీరు సహాయం కేడుగా ఉంటూ ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. వారు ధన్యులని మీ వాక్యం సెలవిస్తున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ప్రభా మీకు స్తోత్రాలు యేసు ప్రభా. ఎల్లప్పుడూ మీ ఎందు నమ్మిక ఉంచే గొప్ప కృపను మాకు ప్రసాదించండి ప్రభా. దావీదును కాపాడినటువంటి దేవా, ఎలుగుబంటి నుంచి మీరు కాపాడారు, సింహం నుంచి కాపాడారు, గొల్యాతు నుంచి కాపాడారు. అవి వారి ముగ్గురు కూడా దావీదు చేతుల్లో మరణించినట్టుగా మేము చూస్తున్నాం. ఆ రీతిగా ప్రభా మమ్మల్ని ఏదైతే ఆటంకపరుస్తుందో, ఏ శక్తి అయితే, ఏ వ్యక్తి అయితే నా దేవా నా ప్రభా, ఏ పరిస్థితి అయితే మమ్మల్ని ఆటంకపరుస్తుందో మీ యొక్క సన్నిధానంలో ఉండకండి. అవన్నీ కూడా యేసయ్య ప్రభా దహించడంలో కాలిపోవును గాక తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
తండ్రి మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి, కాపాడి మహిమ పొందవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మేము కదలక నిత్యం నిలిచి సియోను కొండవలే ఉన్నటకు మీకు అధికమైన కృపను ప్రసాదించండి, అధికమైన కృపను ప్రసాదించండి నాయన. మీకే స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ, నా దేవా నా ప్రభ ఈరోజు ప్రభువనైనా తండ్రి ప్రభువనైనా లార్డ్ జీసస్ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నా దేవా నా ప్రభువనైనా మీరే నడిపించి కాపాడి మహిమ పొందవలసిందిగా బ్రతిమలాడుతూ, యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవదేవుడు తన అంత కృపలో మరొక దినాన్ని ఇచ్చినందుకు, మరొక సహవాసాన్ని ఇచ్చినందుకు ప్రభువుకు నేను వందనాలు తెలియజేస్తున్నా. వచ్చిన ప్రతి బిడ్డని బట్టి కూడా దేవుని ఎదుట ధన్యవాదాలు మీకు చెప్తూ ఉన్నాను. ప్రేమైన దేవులారా, ప్రాబబ్లీ ఈ యొక్క లెంట్ కోడికల్లో మనం మాట్లాడుకుంటున్నాం. ప్రాబబ్లీ దిస్ మే బి మై లాస్ట్ మెసేజ్ ఇన్ దిస్ క్వారంటైన్ సీజన్. ఎందుకంటే రేపటి దినం ముందు నేను కాలేజీకి వెళ్ళవలసి ఉంది. ప్రభుచిత్తం అయితే దీన్ని ఏ విధంగా కంటిన్యూ చేయాలో దయచేసి ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. సో మనం ప్రార్థన చేద్దాం. దాన్ని బట్టి ఒకవేళ ఎలా కంటిన్యూ చేయాలో కూడా మనం చూసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.